taxi à Paris. రాణి హలో ఎవరు? అది కపిల్ చిట్ ఫండ్స్ నుంచి వచ్చాం. మీరు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తే. హలో 2 సంవత్సరాలుగా నువ్వు చీ అన్నా చా అన్నా నీ వెంట పడుతూనే ఉన్నాను. ఎందుకో తెలుసా? వేరే పనిలేక కాదు, నీ మీద క్రష్. మర్యాదగా ఒప్పుకుంటావా లేదా? ఇప్పుడే తేలాలి. హలో మేడం, నా డబ్బుల సంగతి ఏంటి? మీరెన్ని చెప్పినా నేను డబ్బులు కట్టలేను. అరే అలా అంటే ఎలాగండి? డబ్బులు తీసుకున్నప్పుడు కట్టాలి కదా. ఊరినా ఆయన ఎన్నిసార్లు చెప్పాలి? ఆ డబ్బులు తీసుకుంది నేను కాదు, మా నాన్న. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారో నాకు తెలీదు. మీకు కుదిరితే ఆయన పట్టుకుని వసూలు చేసుకోండి ప్లీజ్. మీకు పుణ్యం ఉంటుంది, నన్ను వదిలేయండి. ఒక్క నిమిషం. అంటే ఇది నిజం తాళం కాదా? తల్లి కూతురు మామూలు కంచులు కాదురా, కర్రగా పెట్టిన కంచులు. ఇదిగో, అందరినీ మోసం చేసినట్టు మమ్మల్ని మోసం చేయలేవు. మా డబ్బులు మాకు ఇచ్చేయి. ఊరినా ఆయన మేమెవ్వరిని మోసం చేయలేదు. మమ్మల్ని అందరూ మోసం చేశారు. మాకు ఇవ్వాల్సిన వాళ్ళు మాకు ఇస్తే తప్ప మేము మీకు డబ్బులు కట్టలేము. అబ్బే, ఇదో కొత్త రకం స్టోరీయా? ఇలాగలా కదరా, పోలీస్ కంప్లైంట్ ఇస్తే సచ్చినట్టు కడతారా? ఇచ్చుకోండి, మాకేం భయమా? డబ్బులు తీసుకుంది మేము కాదు, మా నాన్న. చా, మీ అమ్మ కూడా సంతకం చేసింది. మీ నాన్న లేకపోతే ఈవిని జైల్లో పెడతారు. ఏమిటే వీళ్ళు పోలీసులు జైలు అంటున్నారు? నిజంగానే నన్ను అరెస్ట్ చేస్తారా? మరి చేయరండి. ఊరినా ఆయన నువ్వెవరికి భయపడకు. మీరేవైనా చేసుకోండి, మా దగ్గర డబ్బులు లేవు, మేం కట్టలేము. అలా అయితే నువ్వు ఆగరా. ఇందాక మీకు ఎవరో డబ్బులు ఇవ్వాలన్నారు కదా? అవును. వాళ్ళు ఎవరో చెప్తే వాళ్ళ దగ్గర నుంచి నేను వసూలు చేస్తా. అది నాకు కట్టేయచ్చు. సరే, మీ వల్ల అయితే వసూలు చేయండి, చూద్దాం. పదండి. రేయ్, నువ్వు వెళ్ళిపోరా, నేను పని చూసుకుని వచ్చేస్తా. అంతేలేరా, అవకాశం వచ్చేసరికి. ఏంటి సరిగ్గా కూర్చోలేరా? ఊరినా ఆయన నేను అసలు అబ్బాయిల బైకే ఎక్కను తెలుసా? ఇదే ఫస్ట్ టైం. ఆహా, నేను మాత్రం రోజు 10 మంది అమ్మాయిలు బైక్ ఎక్కించుకుని తిరుగుతుంటాను. మరి నేను ఒక అమ్మాయిని బైక్ ఎక్కించుకోవడం ఇదే ఫస్ట్ టైం తెలుసా? ఏమో, ఎవరికి తెలుసు? నేను ఇలా జరిగి కూర్చుంటాను. ఎక్కువ జరిగితే కింద పడిపోతారు. మా తెలుసులే, చెప్పాలా? ఇటు వెళ్ళాలో చెప్పండి. రైట్. ఇటు వెళ్ళండి, తిన్నగా వెళ్ళండి, స్ట్రైట్. ఆపండి. ఈలే సార్, డబ్బులు. ఏంటి పళ్ళు వచ్చావు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? పిచ్చి పిచ్చిగా ఉందా? డబ్బులు లేదు, గిబ్బులు లేదు. పోలీస్ స్టేషన్ లో కుమ్మిస్తాను, జాగ్రత్త. సార్ ఎక్కడ కుమ్మిస్తారు సార్? ఏంటి బాబు నువ్వు వచ్చావేంటి? కెమెరా లేదు కదా. బాగున్నారా? బయట నిలబడ్డారేంటి? లోపలండి, లోపలండి. పదండి. ఏమైనా గానీ సార్, మీరు పేపర్లు అమ్మి ఇల్లు బానే కట్టారు. ఏంటి బాబు ఇట్లా వచ్చారు? ఏం లేదు సార్, మా ఛానల్లో మీ మీద స్పెషల్ ప్రోగ్రామ్ చేద్దామని. అదే సూపర్ మ్యాన్ లా పేపర్ మ్యాన్ అని. ఇప్పుడు దేశానికి అదంత అవసరమా బాబు? మాకు అవసరం సార్. టీఆర్పీ రేటు కూడా పెద్దగా రాకపోవచ్చు. అబ్బే, మాకు టీఆర్పీతో పెద్ద పని లేదు సార్. పనంతా మీతోని, ఈ అమ్మాయితోనే. అమ్మా బాగున్నావా? చాలా కాలం అయింది కదా నిన్ను చూసి. అప్పు తీసుకుని కూడా చాలా కాలం అయింది కదా, అందుకని. అయింది. ఈ అమ్మాయికి ఇవ్వాల్సిన 50,000 ఇచ్చేస్తే నేను ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేసుకుని సైలెంట్ గా వెళ్ళిపోతాను. మీరు అడిగిన తర్వాత కాదనే ధైర్యం ఉందా బాబు నాకు? అట్లాగే నెల 10,000 రూపాయలు చొప్పున 5 ఇన్స్టాల్మెంట్లో 5 ఇన్స్టాల్మెంట్లో ఇచ్చేస్తా. అయితే ఇచ్చేయండి. ఇప్పుడా? మరి సరే. ఏమే? Yes, darling. Get 10,000 rupees for him. No. Please. I say no. Please. నీ దండం పెడతారే, లేకపోతే వీడు నా గొంతు కోసేస్తాడే. It's okay. నాయనో, నేను ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదు, నువ్వు ఒక్కసారి అడగగానే ఇచ్చేసాడే. అదే మరి టాలెంట్ అంటే. ఓకే. ఓయ్, మొత్తం డబ్బులు నువ్వే తీసుకుంటా ఎలా? మరి నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి బాబు. అమ్మాయిని అర్థం చేసుకో. 50-50. ఓకే, థ్యాంక్స్.
ఎక్స్క్యూజ్ మీ, మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి? ఇక నుంచి మీ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంచండి. హాయ్ అర్జున్. పూజ, కమ్ ఆన్. ఇది అక్కడ పెట్టేసాయి. ఓకే. బాడీ స్ప్రే పల్లె ఉందరా. ఏది? రేయ్, ఇది గ్లాస్ క్లీనర్ రా. ఊరినా అయినో వీడిక్కడ ఉన్నాడా? తను విడిపని. ఇదేంట్రా బాబు దొబ్బేస్తుంది? ఎలాగైనా దీన్ని వదిలించుకోవాలరా బాబు. హలో హలో మహేష్, నేను రాణిని. హలో 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 హలో. మహేష్, అంత ఓవర్ యాక్షన్ వద్దు. 4 రోజుల నుంచి ట్రై చేస్తున్నాను, రెస్పాన్స్ లేదు. అది యాక్చువల్గా. సరే సరే, నేను అర్జెంటుగా కలవాలి. ఇప్పుడా? అర్జెంట్ గానా? నేను ఇప్పుడు కలవలేనండి. ఎందుకు? నేను ఇప్పుడు ఓడియన్ థియేటర్ లో ఉన్నానండి, అందుకే కలవలేను. ఓహో, ఓడియన్ థియేటర్ లో ఉన్నావా? అవునండి. సినిమా చూడ్డానికా? సినిమా థియేటర్కి వచ్చే సినిమా చూడడానికే కదండి. అయ్యో నిజంగానా? నేను ఇంకా సరుకులు కొనడానికి అనుకున్నాను. ఒక్కడివేనా కూడా ఎవరన్నా? నేను నా గర్ల్ ఫ్రెండ్ తో వచ్చానండి. ఓహో, నీకు గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందా? ఏ ఉండకూడదా? ఏది? ఒకసారి నీ గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ ఇవ్వు. అబ్బాయి, తను అస్సలు మాట్లాడదండి. అందులోనూ అమ్మాయిలంటే చాలా సిగ్గు, అస్సలు మాట్లాడదు. అస్సలు సిగ్గులేదండి. హలో హలో, మహేష్ గర్ల్ ఫ్రెండ్. నీ పేరేంటి? శ్వేత బసు అండి. ఓ, శ్వేత బసు. బిపాషా బసు కాదు? ఆవిడ మా అక్కేనండి. మహేష్ నీ గురించి నాకు చెప్పనే లేదే. ఏం మహేష్ చెప్పలేదా? సరే, ఓడియన్ థియేటర్ లో ఏం సినిమా చూస్తున్నారు? నచ్చావులే. మహేష్ అంటే మీకు చాలా ఇష్టమా అండి? అబ్బో చెప్పలేనంతండి. హలో రాణి గారు, మాకు సినిమాకి టైం అయిందండి, మేము బయలుదేరుతాం. మీతో మీకు విషయం తెలుసా? నేను కూడా ఓడియన్ థియేటర్ లోనే ఉన్నాను. థియేటర్ లోనే ఉందంట్రా? మీరు కరెక్ట్ గా ఎక్కడున్నారండి? ముందు మీరే చెప్పండి, ఎక్కడున్నారు? మేము పాప్కార్న్ కౌంటర్ దగ్గర ఉన్నామండి. ఆహా, మేము కూడా పాప్కార్న్ కౌంటర్ దగ్గరే ఉన్నామే. ఎక్కడా? ఇక్కడ. నాకు కూడా పాప్కార్న్ ఇవ్వు మహేష్. నువ్వు చాలా టాలెంటెడ్ రా. వీడు వీడి ఫేస్ చూస్తేనే తెలుస్తుంది పెద్ద బేవస. బాగా చెప్తున్నాను. నువ్వు పోయి నువ్వు తీ. కలెక్షన్ ఎక్కడ? మీరు చెప్పిన కస్టమర్ చాలా జిడ్డుగాలండి. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం అంటే మీ దగ్గర నుంచి తప్పించుకునేంత కష్టం అండి. ముందు స్టోరీలని ఆపి పాకెట్లో ఎంత డబ్బులు ఉన్నో తీ. కలెక్షన్ తీ. అరే ఉంచవే. ఓయ్ అదేంటి? అరే 400 కలెక్ట్ చేసి అదేంటంటావేంటి? ఓకే, ఇదిగో 200. 50-50. ఆహా, నువ్వు మహేష్ గర్ల్ ఫ్రెండ్ శ్వేత బసునా? దోలు తీరిందా? బాగా తీరిందా? హాయ్ పూజ. హాయ్ అర్జున్. ఇంతకీ బైక్ ఎప్పుడు కొంటున్నావు? ఒకవేళ కొన్నా నిన్ను మాత్రం ఎక్కించుకోను. ఎందుకు? ఎక్కించుకున్న వాళ్ళందరూ అన్నయ్య అంటున్నావంట, మాకెందుకులే ఆ బంపర్ ఆఫరు. ఇక అన్నయ్యల బైక్ ఎక్కను. ఎక్కితే బాయ్ ఫ్రెండ్ బైకే ఎక్కుతా. నిజమా? అవును. పూజ త్వరగా బైక్ కొనురా. ఎదవా. రాణి ఆగు. నిన్నే ఈ వసూలులోనే వస్తుందిరా. ఆగమన్నానా? మహేష్, కౌగిలించుకో ప్లీజ్. కమ్ ఆన్, హగ్ మీ. కమ్ ఆన్, కౌగిలించుకో ప్లీజ్. కమ్ ఆన్.
ఏదో మాయలా ఉందే, హాయిగా ఉందే, ఎంత బాగుందే ఈ ఫీలింగ్ పేరేమిటో గాని. కొత్తగా ఉంది, మత్తుగా ఉంది, వింతగా ఉంది ఈ ఫీలింగ్ ఇన్నాళ్ళుగా లేదే. దీని పేరు లబ్బురో, పడని వాడు లేడు రో, ఇంత చిన్న గుండెలో ఇంత పెద్ద బండరో. దీని పేరు లబ్బురో, పడని వాడు లేడు రో, ఇంత చిన్న గుండెలో ఇంత పెద్ద బండరో. నా కన్నుల్లో తొలి వెలుగేదో అడుగెట్టింది, వేరే లోకం కనిపిస్తోందే. సరికొత్త స్వప్నాలి, సరికొత్త ఊహల్లో, సరికొత్త రాగాలి, వింటున్నా, సరికొత్త దారుల్ని సరిహద్దు దాటేసి వెళ్తున్నా. ఎదలోతుల్లో చలి చూపేదో గొడవెట్టింది, నాలో మైకం కమ్మేస్తోంది. ఆకాశవేగంలో తిరకాసు పనులేదో తనకేసి చూసుకొని తన ధ్యాసలో ఉంటూ తన తోటి చెప్పాలి. I love you. పడని వాడు లేడు రో, ఇంత చిన్న గుండెలో ఇంత పెద్ద బండరో. దీని పేరు లబ్బురో, పడని వాడు లేడు రో, ఇంత చిన్న గుండెలో ఇంత పెద్ద బండరో. ఎంతసేపు నేదో చూడాలి బాబు. నువ్వు కాల్ చేసిన డబ్బుల కోసమేగా, తీసుకో. మహేష్, మన ఇద్దరి మధ్య రిలేషన్ డబ్బులేనా? అలా అని కాదు. మరైతే డల్గా ఎందుకున్నావు? ఏం లేదు. ఏవీ లేనప్పుడు కొంచెం నవ్వొచ్చుగా.